హలో అండి అందరికీ. వెంకటేశ్వర స్వామికి ఈరోజు మనము వడపప్పు, పానకము, బెల్లం అయితే నివేదించుకుంటున్నాం. స్వామికి పంచభక్ష పరమాణాలు పెడితేనే ఆయన మనల్ని కరుణిస్తాడనుకోవడం అచ్చం మన భ్రమ అండి. పొరపాటున కూడా కాదు. ఆయన మనం భక్తితో బెల్లం ముక్క పెట్టినా కూడా స్వీకరిస్తాడు. కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే ధ్యాస దేవుని మీద పెట్టాలి. ఏదో ఆర్భటాలకి, అంగుల ఆర్భటాలకి పెద్ద పెద్దవి చేయాల్సిన పని లేదు. మన శక్తి ఎంత ఉందో, ఓపిక ఎంత ఉందో ఆ రోజుకి అంత మటుకు పెట్టుకుంటే చాలండి. చెప్పాను కదా, భక్తితో బెల్లం ముక్క పెట్టినా కూడా ప్రేమగా స్వీకరిస్తారంట ఆయన. సో నేనైతే ఈరోజు బెల్లం ముక్క, వడపప్పు, పానకం అయితే నివేదించుకున్నా. ఒత్తిపత్తి గంధంలో అలా అద్దుకొని తగిలిచ్చామంటే మనం స్వామివారికి కొత్త వస్త్రం మనం ఇచ్చినట్టే అనమాట. సో ప్రతి శనివారం నేనైతే వేసుకుంటాను. ఎప్పుడైనా దీపం వెలిగించేటప్పుడు డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకండి. ఇలా హారతి ప్లేట్లో మనం చిన్నగా ఒత్తి పెట్టేసుకొని దాన్ని అది వెలిగించుకొని అగ్గిపుల్లతో డైరెక్ట్ దీపాలు వెలిగించుకోవచ్చు మనం. లేదంటే బత్తీలతోనే వెలిగించుకోవచ్చు, కానీ పొరపాటున కూడా అగ్గిపుల్లతో వెలిగించేద్దంటండి. నేను చాలా చోట్ల విన్నాను. సో మీకు కూడా హెల్ప్ అవుతానైతే చెప్తున్నాను. ఈరోజు స్వామివారికి నేను నివేదించుకున్న చెప్పాను కదా, టెంకాయ, తాంబూలము. ఈయన తాంబూల పీరియడ్ కాబట్టి ఆకు, వక్క, పండు అయితే ఖచ్చితంగా నివేదించాలంట. ఈరోజు మన స్వామివారు ఎలా ఉన్నారు మీరైతే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.